హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ అనాలిసిస్ తెలుగు. ఇవాల్టి సెషన్లో మనం వచ్చేసి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. సో ఏం జరుగుతుంది? సో మీరు చార్ట్ చూస్తే గనక కంటిన్యూస్ ఫాల్ అనేది జరుగుతుంది. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? ఇలా పడడానికి రీజన్ ఏంటి? మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఏదో ఒక న్యూస్, ఏఐ, ఆంథ్రోపానిక్స్. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏమైనా ముప్పు ఉందా ఐటీకి? తెలియదు కదా, క్లారిటీ తెలియదు. సో ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. సో అవన్నీ పక్కన పెడితే, సో ఐటీ ఇప్పుడు మాన్యువల్ గా లేనిది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. సో అది ఎలా ఉంటుంది? సో అది వర్కౌట్ అవ్వదా మాన్యువల్ లేకుండా? సో ఖచ్చితంగా హ్యూమన్ సపోర్ట్ కావాల్సిందేనా? సో కామెంట్ చేయండి. వెల్, సో ఇప్పుడు నిఫ్టీ ఐటీ, సో లాస్ట్ ఫ్యూ వీక్స్ అబ్జర్వ్ చేస్తే గనక ఇలా కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. సో ఎంత క్రాక్ అయింది ఇక్కడ చూస్తే, ప్రతి వీక్ లో ఇండెక్స్ అనేది ప్రతి వారంలో నియర్ గా 7% నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఇక్కడ చూస్తే సో ఫిబ్రవరి మంత్ ఫస్ట్ లో ఇలా ఫస్ట్ వీక్ లో ఇలా -7%, సెకండ్ వీక్ లో -8%, థర్డ్ వీక్ లో -2%, అండ్ ఫోర్త్ వీక్ లో -6%. సో కంటిన్యూస్ గా విత్ ఇన్ 1 month లో చూడండి, ఒక్కసారిగా -21% ఫాల్ అయింది. ఈ ర్యాలీ రావడానికి ఎంత సమయం తీసుకుంది? ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయింది? 1, 2, 3, 4 months. టు రీచ్ 20% టుక్ 4 months. అలాంటిది ఒకే మంత్ లోనే స్ట్రైట్ గా -20% అనేది మామూలు విషయం కాదు కదా. సో ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి, పాసిబిలిటీ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందుగా డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాము. సో ఇలా చార్ట్ చూస్తే మనకి ఇలా స్వింగ్ లో హై, స్వింగ్ లో ఫ్రెష్ హై, స్వింగ్ లో అండ్ పుల్ బ్యాక్ హ్యాపెన్. సో మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. సో నేను ఒక్కసారి వీక్లీ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంది. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే నాకు రీసెంట్ పుల్ బ్యాక్ అనేది ఇలా ఇక్కడ నుంచి వచ్చి ఇలా రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చేసి కపుల్ ఆఫ్ టైమ్స్ జరిగింది ఇలా. సో రిజెక్షన్ జరిగి మళ్ళీ అదే లెవెల్స్ కి ఈ వారంలో నడుస్తోంది ఇలా కదా. సో ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు నెక్స్ట్, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది చూద్దాం మనం. సో ఇలా బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. మనము వీటిని ప్రీవియస్ స్వింగ్ లెవెల్స్ వరకు ఇలా చేస్తే ఇక్కడ చూడండి ఎలా ఉందో కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా బ్రేక్ డౌన్ అనేది జరుగుతోంది. ఒకవేళ ఇది ప్రజెంట్లీ ఇది సెకండ్ డే ఆఫ్ ద వీక్, ఇంకా మనకు వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సో 3 days వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా రివర్సల్ వచ్చి మళ్ళీ దీని పైన గనక సస్టైన్ అయితే ఇది కొంచెం రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది ఎక్కడ దాకా అంటే మనకి ఇమీడియట్ గా చూసుకోవాల్సిన లెవెల్స్ ఈ రేంజ్. సో ఈ రేంజ్ లో ఉన్నాయి. సో హార్డ్లీ 8 to 9% రికవరీ అనేది పాసిబిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ ఇది అబౌవ్ రేంజ్ లో సస్టైన్ అయితే కనుక మళ్ళీ మనము ప్రీవియస్ స్వింగ్ హై లెవెల్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, రిజెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా, బికాస్ ఆఫ్ స్ట్రైట్ ఫాల్. సో స్మాల్ రికవరీ అనేది పాసిబిలిటీ ఉంది. ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ ఇక్కడ వైపు వచ్చి, సో మళ్ళీ ఏదైనా బ్రేక్ డౌన్ జరిగితే గనక నెక్స్ట్ ఫాల్ అనేది డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో ప్రెసెంట్ గా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ ఫాల్ అనేది జరిగితే కంటిన్యూ అయితే ద నెక్స్ట్ స్వింగ్ లో లెవెల్స్ టు ఫోకస్ ఆన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా -11% అనేది చూపిస్తుంది. సో ఇది నిజమేనా? నిజంగానే పడబోతోందా? సో చెప్పలేం కదా, ఎందుకంటే మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం కనుక మనము వీక్లీ టైం ఫ్రేమ్ క్లోజింగ్ క్యాండిల్ కోసం కన్ఫర్మేషన్ వెయిట్ చేయాలి. సో ఒకవేళ క్లోజ్ అయినా కూడా ఇది ఎలా జరగచ్చు, ద యాక్షన్ అనేది ఇలా పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ గా మారుతుంది కాబట్టి. సో ఇక్కడ రిజెక్షన్ జరిగితే మళ్ళీ ఇది ఈ రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది.
సో ప్రజెంట్ అనేది కంప్లీట్ గా బెరిష్ నడుస్తోంది కనుక సో క్లోజింగ్ బిలో దిస్ టర్న్స్ ఫర్దర్ బెరిష్ అండ్ కెన్ ఫాల్ ఫర్దర్ డౌన్ సైడ్ లెవెల్స్ అండ్ కెన్ లుక్ టువర్డ్స్ ద ప్రీవియస్ స్వింగ్ లో లెవెల్స్. సో ఇది జస్ట్ నా వ్యూ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో మీరు ఒకసారి డ్రా చేసి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు వెళ్ళగలుగుతుంది అది. సో ఎవరైతే బెరిష్ ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైతే బుల్లిష్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ వ్యూ కూడా ఒకసారి కామెంట్ చేయండి, రైట్? సో ఇది మన వ్యూ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అనేది మనం ఒకసారి వీక్లీస్ క్లోజింగ్ క్యాండిల్ తర్వాత మనం చూసాం ఎలా ఉంటుంది అనేసి. సో కరెంట్లీ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ లో కనుక చూస్తే ఇది గ్యాప్ డౌన్ లో వచ్చి ఇవాళ నెగిటివ్ -4.5% నడుస్తుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇది ఇవాళ బిలోనే క్లోజ్ అవుతుందని. సో మనం రేపటి రోజున చూస్తే ఏమైనా పాసిబిలిటీ ఉందా మళ్ళీ స్మాల్ మైనర్ గా గ్యాప్ అప్ లోకి వచ్చి ఇలా పుల్ బ్యాక్ అయ్యి ఏమన్నా ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా మనం చూసాం. ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ పై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఏదైనా రిజెక్షన్ జరిగితే మళ్ళీ డౌన్ ఫాల్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది. సో చూద్దాం మనం బ్రేక్అవుట్ ఇస్తుందా డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుందా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇది నిఫ్టీ ఐటీ ఇండెక్స్. సో ఫాల్ అనేది క్లియర్ క్రిస్టల్ గా కనిపిస్తూ ఉంది. సో బ్యారిష్ సెంటిమెంట్ అనేది మనకి క్లియర్ కట్ గా ఉంది. సో చూద్దాం ఎటువైపు వెళ్తుందో. సో 31,230 లెవెల్స్ సస్టైన్ అయితే గనక మళ్ళీ 34,000 లెవెల్స్ కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. సో ఆల్ దీస్ ఆర్ ఫర్ జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో మనం చూసాం. సో డ్రా చేసి అబ్జర్వ్ చేస్తాం, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ ద డే. విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ సెషన్.